28 జనవరి 2026 కుంభరాశివారి జీవితాల్లో ఆకస్మిక మార్పు, ఆత్మపరిశీలన మరియు కొత్త దిశను తెస్తుంది. ఈరోజు మీరు అంతర్గతంగా ఏదో భిన్నంగా భావించే రోజు. ఒకవైపు మీరు అశాంతి అనుభూతి చెందుతారు, కాని మరోవైపు మీరు భవిష్యత్తు కోసం కొత్త ఆశను కూడా చూస్తారు. మీ జీవితంలోని అనేక అసంపూర్ణ అధ్యాయాలను మీరు పునఃపరిశీలించుకుంటారని గ్రహాల కదలికలు సూచిస్తున్నాయి. ఈరోజు మీరు బాహ్య ప్రపంచంలోకి మాత్రమే కాకుండా మీలో కూడా ప్రయాణిస్తారు. గ్రహ స్థానాల ప్రభావం. ఈరోజు శని మీ రాశిచక్రంతో సంబంధమున్న బాధ్యతలను తిరిగి ఉద్భవిస్తాడు. క్రమశిక్షణ లేకుండా ఏ విజయం శాశ్వతం కాదని శని మీకు బోధిస్తుంది. ఇంతలో చంద్రుడు మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేయగలడు. కొన్నిసార్లు మీరు ఎటువంటి కారణం లేకుండా లోతైన ఆలోచనలలో మునిగిపోవచ్చు. బృహస్పతి ప్రభావం మీ నిర్ణయాలను జ్ఞానం వైపు నడిపిస్తుంది. మీరు ఒక సందిగ్ధతను ఎదుర్కొంటుంటే మీరు ఈరోజు ఒక పరిష్కారాన్ని కనుగొనవచ్చు. మీరు ఓపిక పట్టాలి. మానసిక స్థితి మరియు ఆధ్యాత్మిక భావాలు. ఈరోజు మీ మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న విషయాలు మీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన విషయాలు ఈరోజు గుర్తుకు రావచ్చు. కాని ఈ జ్ఞాపకాలు మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, కాని మిమ్మల్ని లోపల నుండి బలోపేతం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఈరోజు ఆత్మపరిశీలనకు గొప్ప రోజు. మీరు ధ్యానం చేస్తే, మంత్రాలు జపిస్తే లేదా ఏకాంతంలో కొంత సమయం గడిపితే మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. ప్రతి విరామం ముగింపు కాదు, కొన్నిసార్లు ఇది కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. కెరీర్ మరియు పని స్థలం. ఈరోజు పని రంగంలో మిశ్రమ ఫలితాలను తెస్తుంది. ఉద్యోగస్థులకు ఈరోజు అదనపు బాధ్యతలు అందవచ్చు. మీ బాస్ లేదా సీనియర్ నుండి అంచనాలు పెరగవచ్చు. పాత పనిలో మెరుగుపడటానికి మీకు అవకాశం ఉంటుంది. మీరు వ్యాపారవేత్త అయితే ఈరోజు రిస్క్ తీసుకోకుండా ఉండండి. కొత్త పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారాన్ని పొందండి. పాత క్లయింట్ లేదా పరిచయం ఈరోజు మళ్లీ ఉపయోగపడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం, పోటీ పరీక్ష లేదా ఇంటర్వ్యూ కోసం సిద్ధమవుతున్నవారికి ఈరోజు సహనానికి పరీక్ష ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు, కానీ ప్రయత్నాలు వృధా కావు. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి. ఆర్థికంగా ఈరోజు మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలని సలహా ఇస్తున్నారు. అనవసరమైన ఖర్చులను నివారించండి. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించండి. తొందరపాటు పెట్టుబడి నిర్ణయాలను నివారించండి. మీరు స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ లేదా ఊహాగానాలు వంటి రంగాలలో పాల్గొంటే ఈరోజు భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ప్రశాంతంగా విశ్లేషించండి. అయితే రోజు చివరి నాటికి స్వల్ప ఆర్థిక లాభం లేదా పెండింగ్ నిధుల విడుదల అవకాశం ఉంది. ప్రేమ జీవితం మరియు వైవాహిక సంబంధాలు. ఈరోజు మీ ప్రేమ జీవితంలో భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి. అవివాహిత కుంభరాశి. ఒక నిర్దిష్ట వ్యక్తి పట్ల ఆకర్షణ ఈరోజు పెరగవచ్చు. సంభాషణలు భావోద్వేగ లోతును జోడిస్తాయి. కాని తొందరపాటు వాగ్దానాలు చేయకుండా ఉండండి. ప్రేమ సంబంధాలలో ఈరోజు పాత విభేదాలు తిరిగి తలెత్తవచ్చు. అహంకారాన్ని నివారించండి మరియు సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వండి. మీరు హృదయపూర్వకంగా మాట్లాడితే సంబంధానికి మాధుర్యం తిరిగి రావచ్చు. వివాహ జీవితం. ఈరోజు మీ జీవిత భాగస్వామి కొంచెం భిన్నమైన మానసిక స్థితిలో ఉండవచ్చు. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మీ అభిప్రాయాలను విధించవద్దు. సాయంత్రం కలిసి కూర్చుని మాట్లాడటం మీ సంబంధాన్ని బలపరుస్తుంది. కుటుంబ జీవితం. ఈరోజు మీరు కుటుంబంలోని పెద్ద నుండి సలహా పొందవచ్చు, అది భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇంట్లో ఏదో ఒక అంశంపై చర్చ జరగవచ్చు. మీ అభిప్రాయానికి విలువ ఇవ్వబడుతుంది, కాని మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఆరోగ్య చిట్కాలు. ఆరోగ్యం పరంగా ఈరోజు సాధారణం కంటే కొంచెం బలహీనంగా ఉండవచ్చు. తలనొప్పి లేదా నిద్ర లేకపోవడం. మానసిక అలసట. కళ్ళు లేదా మెడనొప్పి.
ఈరోజు స్క్రీన్ సమయం తగ్గించుకోండి. పుష్కలంగా నీరు త్రాగండి మరియు ఆలస్యంగా మేల్కొని ఉండకండి. యోగా, ప్రాణాయామం లేదా తేలికపాటి నడక మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. ఆధ్యాత్మిక చిట్కాలు మరియు నివారణలు. ఈరోజు ఆధ్యాత్మిక పురోగతికి చాలా అనుకూలమైన రోజు. శుభ చిట్కాలు. మీ ఉదయం స్నానం తర్వాత ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. అవసరమైన వారికి ఆహారం లేదా నల్ల నువ్వులు దానం చేయండి. రావి చెట్టు కింద దీపం వెలిగించండి. ఈ నివారణలు మీ మనస్సును స్థిరీకరిస్తాయి మరియు శని యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాయి. ఈరోజు శుభ వివరాలు. శుభ రంగులు నీలం, లేత ఊదా. శుభ సంఖ్యలు 4, 8. శుభ దిశ పశ్చిమం. శుభ సమయం మధ్యాహ్నం 12:30 నుండి 2 వరకు.